కుల గణన రిపోర్ట్ని లైవ్లోనే కాల్ చేసిండు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీకే నమ్మకం లేదు, బీసీ బిడ్డలుగా ఈ రిపోర్ట్ మీద మాకెట్లా నమ్మకం ఉంటుందో ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ రిపోర్ట్లో బీసీలు 46% ఉన్నారని చెప్పారు. అదేవిధంగా ముస్లిం బీసీలను కలుపుకొని 53% అని చెప్తారు. ఈ బీసీలు ముస్లిం బీసీలు ఈ మతలబ్ ఏందో నాకైతే అర్థమవుతలేదు. మరొక వైపు క్రిస్టియన్ జనాభా అసలు చూపించలేదు. క్రిస్టియన్ జనాభా జీరో ఉందా, క్రిస్టియన్ జనాభా లేకుంటే తెలంగాణలో క్రిస్టియన్స్ లేరా అనేది కూడా ఆలోచన చేయాలి. వీళ్ళని ఏ జాబితాలో కలిపారు, ఎవరికి అన్యాయం చేయబోతున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి. మరొక వైపు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటి సర్వే నిర్వహించిండు. 2014 ఎక్కడెక్కడ నుంచో వచ్చి సర్వేలో పాల్గొన్నారు. ఆ ఒక్క రోజుల తర్వాత రిపోర్టు 51% అని చెప్పారు. ఈ 2014లో 51% ఉన్న జనాభా ఈరోజు 46% ఎట్లా అవుతుంది అనేది కూడా మాకు అర్థమవుతలేదు. ఖచ్చితంగా మరొకసారి రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు న్యాయం చేయాలి, మరొకసారి పునః పరిశీలించాలని కోరుకుంటున్నాను.